యమనచికేత దాటి మనం ఒక 500 మీటర్లు హిమాలయాల పైకి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి యముడి యొక్క కొండం అనేటువంటిది కనిపిస్తుంది. దీన్ని యమకొండం అంటారు. మనం చూద్దాం రండి. యముడు ఇక్కడి నుంచే యమలోకానికి దారి యముడి యొక్క గృహ. యముడి ఇక్కడి నుంచే తెచ్చేయడానికి చాలా మంది అంటూ ఉంటారు. అలా కిందకి కదా వెళ్ళిపోతుంది. ఇక్కడ జెండా కూడా మనకు పెట్టించారు. ఇలా మనం కిందకి వెళ్తే మరి ఏముంటుందో తెలియదు కానీ లోపల మనకి చాలా అద్భుతంగా ఉంది. అందరు నైజా అలా వెళుతూనే ఉంది గృహ. దీన్నే మనకి క్యాబోల్ తీసుకో యమగుహ అంటారంట. యమధర్మరాజు ఇందులోంచి ఉంటాడని చెప్పేసి అంటారు. ఉత్తరాఖండ్లో ఉన్నది ఇది. మనకు ఉత్తరకాశీ దగ్గరలోనే చాలా విశేషంగా ఉన్నది. ఇలా పట్టుకో పక్కడేసి. కాబట్టి ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. ఇంత మటుకు కనీసం సైంటిస్ట్ కూడా అందనటువంటి విషయాలు మనకి ఎన్నో కూడా ప్రపంచంలో హర్షపడుతున్నాయి. యమగుహ ఏంటి, నచికేతుడు ఏమిటి, మరి ఈరోజు రావట్లా. మనం దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నారని దర్శించుకుంటున్నారు, వెళుతున్నారు. మనందరికీ తెలుసు, మన తాత ముత్తాతలు ఈ హిమాలయ యాత్రలు కానివ్వండి, ఋషికేశ్ యాత్ర కానివ్వండి, ఆ పైన ఉన్నటువంటి చార్ధామ యాత్రలు కానివ్వండి చేసి ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలన్నిటి కూడా వాళ్ళు చూసి ఇది నిజం, సైన్స్కి కూడా అందనటువంటి అద్భుతం అండి, సైన్స్కి కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఇందులోనే ఉంటాయి. కాబట్టి దీన్ని ఎవరో కూడా డిఫైన్ చేయలేరు లేదా డిఫీన్ చేయలేరు. ఎందుకంటే ఇది ప్రకృతికి అతీతమైనటువంటి, వర్ణానికి చిక్కనటువంటి చాలా విశేషమైనటువంటి ప్రదేశాలు. ఇటువంటి ప్రదేశాల్లో మనం రావటం, శాంతంగా కూర్చొని మనం మాట్లాడుకోవటం అనేది నిజంగా మన యొక్క అదృష్టం అనే చెప్పుకోవాలి. మనకి అట్లాగే మన చైతన్య, మన మిత్రుడు, వాడు నిజంగా చాలా అద్భుతం, ఇంటెలిజెంట్, మన దుర్గా బ్రదరు. అలాగే ప్రతి ఒక్కళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్, చాలా అద్భుతంగా మాట్లాడతాడు, పాటలు పాడతాడు, అందరిని ఆడిస్తాడు. ఇటువంటి విశేషాలకి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా గొప్పగానే ఉంటుంది. ప్రకృతి పిలుస్తుంది అంటే మన వాళ్ళు అనేక రకమైన అర్థాలు చెప్తూ ఉంటారు అప్పుడు. కానీ వాస్తవానికి ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలను చూసినప్పుడు మన మనసు నిజంగానే చెంచలించి ప్రకృతి నిజంగానే పిలుస్తుందా అనేటువంటి ఇది మనకు కనిపిస్తుంది. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం, మాటల్లో చెప్పడానికి వీలు కానిటువంటి ప్రదేశం. ఇంత మంచి ప్రదేశాలను మనం చూడడం నిజంగా మనకి ఎక్కడో మంచి ఇది ఉంది. హిమాలయ ప్రకృతిని మనం అందాలని చూడాలంటే మనం ఇంటిని వదిలి బయటకు రావాల్సింది. ఎందుకని నేను అలా అంటున్నానంటే, చాలామందికి తెలీదు హిమాలయాలు, వాటి యొక్క గొప్పతనాలు, వాటి యొక్క. కాబట్టి మీకు మరొకటి, హిమాలయ పర్వతాలు దొరుకుతాయి. హిమాలయ పర్వతాలు వైట్ అటువంటి హిమాలయ పర్వతాల్లో ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇలా చెట్టు అండి, చెట్టుకి మనసు ఉంటుంది, చెట్టుకి ప్రాణం ఉంటుంది. చాలా అద్భుతమైన, నిజంగా అద్భుతంగా ఉంది. ఎంతో ఇస్తుంది సూర్యుడు తగ్గినటువంటి
ఇటువంటి అందమైన ప్రదేశాలు మన పునీత్ గీత్ మన పునీత్ బ్రదర్ ఇప్పుడు మీకు గీతం పడతారు, శ్లోకం. So I am dedicate my poetry towards the Gangama, which is written by on the bank of the river when I was in the meditation. Okay. निर्मल निरंतर है जलधारा, पावन है अस्मा तुम्हारा, लहरों की चमचम से संगित लहर की कल कल को सुनने को बेताब है मन, स्वच्छं सुगंधित अविरल आनंदित झोंके समीरा के बहते हैं निस दिन, गोमुख के आंचल से सज्जित किनारा, पावन है यस्मा तुम्हारा. हरि ओम. చాలా అద్భుతంగా అక్కడ ఆ చెట్లు కూడా మనం చూద్దాం. చెట్టే ఒక గృహలాగా మనకు కనిపిస్తుంది. అలాగే మనం బస్ చెట్లే మనకి ఒక గృహలాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచండి.